ఇక వ్యూహం సినిమా రిలీజ్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. విచారణ అనంతరం హైకోర్టు తీర్పు ప్రకటించనుంది. ఈ నెల 11 వరకు మూవీ రిలీజ్ పై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించింది. రిలీజ్ ఆలస్యంతో కోట్లలో నష్టం వాటిల్లిందని ప్రొడ్యూసర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఏపీ రాజకీయాల్లో ఆర్జీవీ వ్యూహం సినిమా సంచలనం రేపుతోంది. మూవీ విడుదలకు ముందే దుమ్ము లేపుతోంది. ఈ నెల 29న సినిమా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం రెడీగా ఉంది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని టీడీపీ పిటిషన్ దాఖలు చేసింది. వ్యూహం సినిమా రిలీజ్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ నెల 11 వరకు మూవీ రిలీజ్ పై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించింది. రిలీజ్ ఆలస్యంతో కోట్లలో నష్టం వాటిల్లిందని ప్రొడ్యూసర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఏపీ రాజకీయాల్లో ఆర్జీవీ వ్యూహం సినిమా సంచలనం రేపుతోంది. మూవీ విడుదలకు ముందే దుమ్ము లేపుతోంది. ఈ నెల 29న సినిమా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం రెడీగా ఉంది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని టీడీపీ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, వ్యూహం సినిమాకి సంబంధించి హైకోర్టు గతంలోనే 11వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. దీనిపైన వ్యూహం సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు మళ్ళీ డివిజన్ బెంచ్ కి అపీల్ చేయడం జరిగింది. ఈ బెంచ్ కి సంబంధించి మాకు వెంటనే విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకునేటట్టు ఆర్డర్ ఇవ్వాలంటూ కూడా 2 రోజుల క్రితం కోరడం జరిగింది. కానీ 8వ తారీఖు విచారించి 8వ తారీఖు సంబంధించి కేసు ప్రియారిటీని బట్టి డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ కి వివరణ చెప్పడం జరిగింది. ఈ రోజు మళ్ళీ హైకోర్టు బెంచ్ మీదకి విచారణ రావడం జరిగింది. విచారణ అనంతరం రేపు వ్యూహం సినిమాకి సంబంధించి విచారణ జరుపుతామని చెప్పేసి కూడా హైకోర్టు తెలపడం జరిగింది. రేపటికి వాయిదా వేసింది. కానీ ఇప్పటికే విడుదల వాయిదా వేయడంతో తాము పూర్తిగా నష్టపోతాము. ఎందుకంటే సినిమా మొత్తం రెడీగా ఉంది, రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దీనికి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్న తెలిపి విచారణలో మాకు అనుకూలంగా తీర్పియాలంటూ కూడా ప్రొడ్యూసర్లు కోర్టును కోరడం జరిగింది. దీంట్లో ఎవరిని కించపరిచే విధంగా లేవు అని చెప్పేసి సినిమా తరఫున సంబంధించిన న్యాయవాదులు వాదించడం జరిగింది. కానీ రేపు దీనిపైన కోర్టు విచారిస్తామని చెప్పేసి కూడా వాయిదా వేయడం జరిగింది రేపటికి. రైట్, థ్యాంక్ యూ సురేష్.